Welcome back to Revision Shots. Top 100 most important questions in physics. Question number 1. Which instrument is used to measure the purity of milk? పాల స్వచ్ఛతను కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? ఏ బారోమీటర్, బి లాక్టోమీటర్, సి హైడ్రోమీటర్, డి హైగ్రోమీటర్. ఆన్సర్ బి లాక్టోమీటర్. ఇది పాల యొక్క విశిష్ట సాంద్రతను కొలవడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన పరికరం. పాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో లేదా అందులో నీరు కలిసిందో లేదో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నంబర్ 2. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎ లెన్స్? కటక సామర్థ్యం యొక్క ప్రమాణం. ఏ జౌల్, బి వాట్, సి డయాప్టర్, డి క్యాండెలా. ఆన్సర్ సి డయాప్టర్. డయాప్టర్ అనేది కటక సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణం. ఒక కటకం కాంతి కిరణాలను ఎంత మేరకు వంచగలదు అనే దానిని ఇది తెలియపరుస్తుంది. క్వశ్చన్ నంబర్ 3. లైట్ ఇయర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? కాంతి సంవత్సరం అనేది దేనికి ప్రమాణం? ఏ టైం సమయం, బి డిస్టెన్స్ దూరం, సి స్పీడ్ ఆఫ్ లైట్ కాంతి వేగం, డి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ కాంతి తీవ్రత. ఆన్సర్ బి డిస్టెన్స్ దూరం. సంవత్సరం అనే పదం ఉండటం వల్ల చాలామంది కాంతి సంవత్సరం అంటే సమయం అనుకుంటారు, కానీ ఇది దూరానికి ప్రమాణం. కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే మొత్తం దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. క్వశ్చన్ నంబర్ 4. ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ వాషింగ్ మిషన్ ఈజ్? వాషింగ్ మిషన్ పనిచేసే సూత్రం ఏమిటి? ఏ సెంట్రిఫిగేషన్ అపకేంద్రీకరణం, బి డయాలసిస్, సి డిఫ్యూజన్ వ్యాపనం, డి రివర్స్ ఆస్మోసిస్. ఆన్సర్ ఏ సెంట్రిఫిగేషన్ అపకేంద్రీకరణం. ఒక వస్తువు లేదా మిశ్రమం వేగంగా వృత్తాకారంలో తిరిగినప్పుడు దానిపై బయటి వైపుకు ఒక బలం పనిచేస్తుంది. దీనినే అపకేంద్ర బలం అంటారు. ఈ బలం వల్ల బరువుగా ఉన్న కణాలు వెలుపలికి నెట్టబడతాయి, తేలికగా ఉన్న కణాలు కేంద్రానికి దగ్గరగా ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 5. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కలర్స్ ఆఫ్ లైట్ డీవియేట్ ద లీస్ట్ త్రూ ఏ ప్రిజం? ప్రిజం ద్వారా వెళ్ళినప్పుడు ఏ రంగు కాంతి అతి తక్కువ విచలనం చెందుతుంది? ఏ వైలెట్ ఊదా రంగు, బి గ్రీన్ ఆకుపచ్చ రంగు, సి బ్లూ నీలం రంగు, డి రెడ్ ఎరుపు రంగు. ఆన్సర్ డి రెడ్ ఎరుపు రంగు. ఎరుపు రంగు కాంతికి తరంగ దైర్ఘ్యం ఎక్కువ. గాజులో దీని వేగం ఎక్కువగా ఉండటం వల్ల ఇది మిగిలిన రంగుల కంటే అతి తక్కువగా వంగుతుంది. క్వశ్చన్ నంబర్ 6. సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ ఆర్? గాలిలో ధ్వని తరంగాలు ఏ రకానికి చెందినవి? ఏ ట్రాన్స్వర్స్ అనుప్రస్థ తరంగాలు, బి లాంగిట్యూడినల్ అనుదైర్ఘ్య తరంగాలు, సి ఎలక్ట్రోమాగ్నెటిక్ విద్యుదయస్కాంత తరంగాలు, డి నన్ ఆఫ్ ది అబోవ్ పైవేవి కావు. ఆన్సర్ బి లాంగిట్యూడినల్ అనుదైర్ఘ్య తరంగాలు. అనుదైర్ఘ్య తరంగాలలో గాలిలోని కణాలు తరంగం ప్రయాణించే దిశకు సమాంతరంగా కంపిస్తాయి. క్వశ్చన్ నంబర్ 7. The escape velocity on the Earth's surface is approximately? భూమి ఉపరితలంపై పలాయన వేగం సుమారుగా ఎంత? ఏ 7.2 km/s, బి 11.2 km/s, సి 15 km/s, డి 9.8 km/s. ఆన్సర్ బి 11.2 km/s. ఒక వస్తువు గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తిని దాటి అంతరిక్షంలోకి వెళ్ళిపోవడానికి అవసరమైన కనీస వేగాన్ని పలాయన వేగం అంటారు. క్వశ్చన్ నంబర్ 8. విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ బై డెంటిస్ట్స్ టు సీ ఏ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఆఫ్ టీత్? దంత వైద్యులు పళ్ళను పెద్దవిగా చూడడానికి ఏ అద్దాన్ని ఉపయోగిస్తారు? ఏ కాన్వెక్స్ మిర్రర్ కుంభాకార దర్పణం, బి కాన్కేవ్ మిర్రర్ పుటాకార దర్పణం, సి ప్లేన్ మిర్రర్ సమతల దర్పణం, డి సిలిండ్రికల్ మిర్రర్ స్తూపాకార దర్పణం. ఆన్సర్ బి కాన్కేవ్ మిర్రర్ పుటాకార దర్పణం. వస్తువును పుటాకార దర్పణానికి చాలా దగ్గరగా ఉంచినప్పుడు అది ఆ వస్తువు యొక్క మిథ్యా నిటారైన మరియు పెద్దదైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. క్వశ్చన్ నంబర్ 9. ఓమ్స్ లా డిఫైన్స్? ఓం నియమం దేనిని నిర్వచిస్తుంది? ఏ రెసిస్టెన్స్ ఓన్లీ నిరోధం మాత్రమే, బి కరెంట్ ఓన్లీ విద్యుత్ ప్రవాహం మాత్రమే, సి వోల్టేజ్ ఓన్లీ వోల్టేజ్ మాత్రమే, డి బోత్ కరెంట్ అండ్ వోల్టేజ్ విద్యుత్ మరియు వోల్టేజ్. ఆన్సర్ డి బోత్ కరెంట్ అండ్ వోల్టేజ్.
మీరు వోల్టేజ్ని పెంచితే విద్యుత్ ప్రవాహం కూడా అదే నిష్పత్తిలో పెరుగుతుంది. ఓమ్స్ లా ఫార్ములా V=IR. V మీన్స్ వోల్టేజ్, I మీన్స్ కరెంట్, R మీన్స్ రెసిస్టెన్స్. క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈస్ ద ఫినామినన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్? నక్షత్రాలు మెరవడానికి కారణమైన దృగ్విషయం ఏమిటి? ఏ. అట్మాస్ఫియరిక్ రిఫ్లెక్షన్, వాతావరణ పరావర్తనం. బి. అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్, వాతావరణ వక్రీభవనం. సి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణాంతర పరావర్తనం. డి. స్కాటరింగ్ ఆఫ్ లైట్, కాంతి పరిక్షేపణం. ఆన్సర్ బి. అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్, వాతావరణ వక్రీభవనం. నక్షత్రాల నుండి వచ్చే కాంతి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అది వేరువేరు సాంద్రతలను మరియు ఉష్ణోగ్రతలను కలిగిన గాలి పొరల గుండా ప్రయాణిస్తుంది. ఈ గాలి పొరలు నిరంతరం కదులుతూ ఉండటం వల్ల నక్షత్ర కాంతి వక్రీభవనం చెంది తన దిశను మాటిమాటికి మార్చుకుంటుంది.